హాయ్ ఫ్రెండ్స్, మనం చాలా విషయాలు రోజు చూస్తూ ఉంటాం కానీ కొన్నిటి గురించి మనకు అసలు ఐడియా ఉండదు. ఇవాళ నేను మీకు ఎవరూ చెప్పని చాలా ఆసక్తికరమైన 10 నిజాలు చెబుతున్నాను. ఇవి వింటే మీరు షాక్ అవుతారు. పూర్తి వీడియో చూడండి. ఫ్యాక్ట్ నంబర్ 1. వీనస్ గ్రహంలో ఒక రోజు సంవత్సరం కంటే ఎక్కువ. మన భూమిలో ఒక రోజు అంటే 24 గంటలు అందరికీ తెలుసు కదా. ఉదయం లేచి పనిచేస్తాం, రాత్రికి నిద్రపోతాం. ఈ టైం అంతా ఒక రోజు అవుతుంది. ఇప్పుడు మన భూమి సూర్యుడిని చుట్టూ తిరిగి వచ్చే సమయాన్ని ఒక సంవత్సరం అంటాం. దానికి సుమారు 365 రోజులు పడతాయి. కాని ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే షాక్ అవుతారు. మన సౌరమండలంలో మరో గ్రహం ఉంది, వీనస్ అని పిలుస్తారు. దీనిని భూమి అక్క అని కూడా అంటారు, ఎందుకంటే ఇది పరిమాణం పరంగా భూమికి దగ్గరగా ఉంటుంది. అయితే వీనస్ గ్రహం తన అక్షం చుట్టూ తిరగడానికి, అంటే అక్కడ ఒక రోజు అవడానికి 243 భూమి రోజులు పడతాయి. అంతేకాదు, వీనస్ గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి, అంటే ఒక సంవత్సరం అవడానికి 225 రోజులు మాత్రమే పడతాయి. ఇది వింటే కన్ఫ్యూజ్ అయ్యేలా ఉంది కదా. వీనస్ మీద రోజు అంటే సంవత్సరం కంటే ఎక్కువ టైం పడుతుంది. అంటే మనం అక్కడ ఉంటే సూర్యుడు ఆకాశంలో ఒక్కసారి పైకి వస్తే మళ్లీ వచ్చేలోపల సంవత్సరాలు గడుస్తాయన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 2. ఒక ఆసక్తికరమైన సైకలాజికల్ నిజం చెబుతున్నాను. గులాబీ రంగు మన మెదడులో ఎడమ వైపు ఎక్కువగా యాక్టివ్ చేస్తుంది. ఇది అసలు ఏమిటంటే, మన మెదడు 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఎడమవైపు లెఫ్ట్ హెమిస్ఫేర్, కుడివైపు రైట్ హెమిస్ఫేర్. ప్రతి భాగం వేర్వేరు పనులను చేస్తుంది. ఎడమ మెదడు అంటే లాజిక్, లాంగ్వేజ్, ఫోకస్, డిసిప్లిన్, శాంతంగా ఉండే మెంటల్ స్టేట్. కుడి మెదడు అంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్, స్పాంటేనియస్ థింకింగ్. ఇప్పుడు గమనించండి. పింక్ రంగు, గులాబీ చూస్తే మన మెదడులో ఎడమ భాగం యాక్టివ్ అవుతుంది. అంటే ఈ రంగు మనలో శాంతియుత భావనలు, సానుకూలత, సున్నితమైన స్పందనలు, కంట్రోల్డ్ బిహేవియర్ లాంటివి పెరుగుతాయి. ఇందుకే కొన్ని కంపెనీలు బ్రాండింగ్, ప్యాకేజింగ్, లాగో డిజైనింగ్లో గులాబీ రంగుని ఎక్కువగా వాడతాయి. ఉదాహరణకి పిల్లల ఉత్పత్తులు, మహిళల బ్యూటీ బ్రాండ్స్, హెల్త్ కేర్, బేబీ కేర్ ప్రొడక్ట్స్. వీటిల్లో పింక్ కలర్ కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రంగు చూస్తే కస్టమర్ కి సేఫ్, కామ్, లవబుల్ ఫీల్ వస్తుంది. శాస్త్రపరంగా చూస్తే ఇది కలర్ సైకాలజీలో ఒక స్పష్టమైన ఉదాహరణ. ఫ్యాక్ట్ నంబర్ 3. వేసవిలో ఈఫిల్ టవర్ పొడవు పెరుగుతుంది. పారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ గురించి మనందరికీ తెలుసు. కాని ఇది వేసవిలో కొంచెం ఎత్తు పెరుగుతుందని తెలుసా? అవును. వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లోహాలు వేడెక్కి విస్తరిస్తాయి, ఎక్స్పాన్షన్. ఈఫిల్ టవర్ ఐరన్తో కట్టబడ్డది కాబట్టి వేసవిలో దాని పొడవు సుమారుగా 15 సెంటీమీటర్లు వరకు పెరుగుతుంది. ఇది చాలామందికి తెలియని విషయం. వేసవిలో ఎత్తుగా మారి చలికాలంలో మళ్లీ తక్కువ అవుతుంది. ఇది చూస్తే మానవ నిర్మిత నిర్మాణాలు ప్రకృతిని ఎలా అనుసరిస్తాయో అర్థమవుతుంది. నంబర్ 4. సార్క్లు చెట్ల కంటే పాతవి. చెట్లు ఎంతో పురాతనంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ నిజం ఏంటంటే సార్క్లు 400 మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపై ఉన్నాయి. చెట్లు మాత్రం దాని తర్వాతే వచ్చాయి, సుమారు 350 మిలియన్ సంవత్సరాల క్రితం. అంటే సముద్రపు వేటగాళ్లు మన అడవుల జ్ఞానుల కంటే వయసు ఎక్కువవాళ్లు. ప్రకృతి ఎంత మాస్టర్ డిజైనర్ అనిపిస్తుంది కదా. ఫ్యాక్ట్ నంబర్ 5. గుండెకు కూడా మెదడు ఉందంట. నిజంగా ఆశ్చర్యమే. మనం ఎప్పుడూ ఇలా అనుకుంటూ ఉంటాం. ఆలోచించేది మెదడే. గుండె ఎమోషన్ కి మాత్రమే అనుకుంటాం కదా. కానీ తాజా శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే మన గుండెకు కూడా ఒక మినీ బ్రెయిన్ లాంటిది ఉంటుందని. అంటే ఏమిటంటే మన గుండెలో సుమారు 40,000 నరకణాలు, న్యూరాన్స్ ఉంటాయి.
వాటిని శాస్త్రవేత్తలు హార్ట్ బ్రెయిన్ అంటారు. ఈ నర కణాలు మన మెదడుతో మాట్లాడతాయి. కాని ఒక్కవేళ మెదడు కమ్యూనికేషన్ ఆగిపోయినా గుండె స్వతంత్రంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోగలదు, స్పందించగలదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గుండె నుంచి మెదడుకి వచ్చే సంకేతాలు మెదడు నుంచి గుండెకు వెళ్లే సిగ్నల్స్ కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి.